ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంకాయేనండి ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. సో వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఇస్ వసంతి. ఈరోజు నేను మీకు ఏం చూపించబోతున్నానో ఆల్రెడీ పాట రూపంలో చెప్పేశాను. సో గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ఒక 1/2 kg వంకాయలు తీసుకున్నానండి. నేను ఇక్కడ మీడియం సైజ్ నల్ల వంకాయలు తీసుకున్నాను. ఒక 1/2 కప్పు పల్లీలు తీసుకున్నాను. ఒక చిన్న ఆనియన్ తీసుకొని చాప్ చేసి పెట్టుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 3 లవంగాలు, 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నాను. ఒక సగం ఎండు కొబ్బరి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. చిటికెడు మెంతులు తీసుకున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. కొంచెం కరివేపాకు రెబ్బలు తీసుకున్నాను. ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాను. ఒక నిమ్మకాయ బద్దంత చింతపండు తీసుకొని నానబెట్టేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల కారం తీసుకున్నాను. 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు పల్లీలు అవన్నీ వేయించుకోవాలి. ఫస్ట్ కడాయి పెట్టేసుకొని నేను పల్లీలు వేయిస్తున్నానండి. ఈ పల్లీలో కొద్దిగా వాటర్ చిలకరించేసి వేయిస్తున్నాను నేను ఇక్కడ. వాటర్ వేయడం వల్ల ఏంటి అని అంటే పల్లీలు అనేవి లోపల నుండి బాగా వేగిపోతాయి తొందరగా. సో పల్లీలు సిమ్ మీద పెట్టుకొని వేయించేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో ధనియాలు వేసేస్తున్నాను. ధనియాలతో పాటు లవంగాలు వేసేసాను. ఇవి సిమ్ మీద పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ వేయించుకుంటే మంచి అరోమా వస్తుంది. ఆ మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకొని దాంట్లోనే ఇప్పుడు నేను జీలకర్ర కూడా వేసేస్తున్నానండి. ధనియాలు బాగా వేగిపోయిన తర్వాత నేను జీలకర్ర వేసేస్తున్నాను. ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోనే నేను మెంతులు కూడా వేసేస్తున్నాను. ఇవి వేగిపోయాయి కదా, ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు వీటి తర్వాత నేను నువ్వులు వేసుకుంటానండి. కడాయిలో నువ్వులు వేసుకున్నాను. దీంట్లో కూడా నేను కొద్దిగా వాటర్ చల్లి వేయిస్తున్నాను. లోపల వరకు బాగా వేగిపోతాయి. ఇప్పుడు వేగిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు నేను ఎండు కొబ్బరి కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసాను. అది బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించాలండి. ఇలా వేయించేసుకొని బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లోనే నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, ఆ ఆనియన్స్ వేసేస్తున్నాను. ఆనియన్స్తో పాటు కరివేపాకు కూడా నేను ఇక్కడ వేసేస్తున్నానండి. ఇప్పుడు వేయించుకున్నవన్నీ గ్రైండర్లో పట్టేసుకొని మిక్సీలో పట్టేసుకొని మనము గ్రైండర్ చేసేసుకోవాలండి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత బాగా వేగిపోయిన తర్వాత గ్రైండర్ చేసేసుకోవాలి. ఇప్పుడు వంకాయలు తీసుకొని వీటిని ఇట్లా ప్లస్ ఆకారంలో కట్ చేసుకోవాలి. 4 వైపులా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పుచ్చులు ఏమైనా ఉంటే చూసుకోవాలండి. ఇలా అన్ని వంకాయల్ని మనము కట్ చేసి పెట్టేసుకోవాలి. ఉప్పు నీళ్ళలో వేసేసుకోవాలి. ఇప్పుడు గ్రైండర్ చేసుకున్న మిశ్రమం ఉంది కదా, దీంట్లోనే మనం కారము ఉప్పు వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలిపేసేయాలి. చింతపండు రసం ఏదైతే ఉంటుందో అది కూడా నేను ఇందులోనే వేసి బాగా ముద్దకు వచ్చేటట్టు కలిపేస్తానండి. చింతపండు రసం వేసేసి బాగా ఇలా కలిపేసి మన ముద్ద రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం స్టఫింగ్గా యూస్ చేస్తున్నాము. కట్ చేసుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి తీసేసుకొని దాంట్లో ఇప్పుడు మనము ఈ ముద్దని స్టఫ్ చేసుకోవాలి. ఆ వంకాయకి పట్టేటంతగా మనము ఈ మిశ్రమాన్ని దాంట్లో స్టఫ్ చేసేసుకోవాలి. ఇలా వంకాయకి పట్టేటట్టుగా మొత్తం ఈ మసాలా పట్టేటట్టుగా మనం దాంట్లో స్టఫ్ చేసేసుకోవాలి. అన్ని వంకాయలకి ఇలాగే మనం అన్ని వంకాయల్లోనూ ఇలానే స్టఫ్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె తీసేసుకొని వెడల్పు పాత్ర యూస్ చేస్తున్నానండి. ఆ నూనె వేగిన తర్వాత ఈ వంకాయలు ఒక్కొక్కటిగా తీసేసుకొని నేను ఇలా పెడుతున్నాను. నూనె వేగిన తర్వాతే మనం వంకాయలు ఒక్కొక్కటిగా ఇలా సైడ్ బై సైడ్ పెట్టేసుకోవాలి. దీనికి ఈ కూర కూడా కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ లేకపోతే మటుకి టేస్ట్ బాగోదు. సో ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఈ వంకాయల్ని మనం మగ్గించుకోవాలి.
ఒక 10 మినిట్స్ వరకు మనము దీన్ని ఒకవైపు మగ్గించుకోవాలి. దీనిపైన మూత పెట్టేసుకొని మనము ఒక 10 మినిట్స్ వరకు వెయిట్ చేయాలండి. సో 10 మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే కొంచెం మగ్గిపోయి ఉంటాయి కదా. సో మనం ఇంకొక సైడ్ ఫ్లిప్ చేయాలి, ఇంకొక సైడ్ ఇలా మలిపేసేయాలి వంకాయలు అనేటివి. ఇలా మనం ఒక 2-3 సార్లు మూత పెట్టేసి తీసి ఈ వంకాయలను అనేది మనం అటు ఇటు వేస్తూనే ఉండాలి. సో దట్ ఏంటి అని అంటే అన్ని వైపులా బాగా మగ్గిపోతాయి అన్నమాట వంకాయలు. మళ్ళీ తీసి చూస్తున్నాను. సో ఆల్మోస్ట్ మగ్గిపోయినట్టే. అటు ఇటు వేస్తూనే ఉండాలి వంకాయలని. ఒక 2-3 సార్లు సరిపోతుందండి. మసాలా ఉంటుంది కదా, అది బాగా వంకాయలకు కూడా చాలా బాగా పట్టేస్తుంది. స్లో ఫ్లేమ్ మీద మట్టికే మనం వీటిని ఏమంటారు మగ్గించుకోవాలండి. లేదు అని అంటే ఆ మసాలా ఏదైతే ఉంటుందో మొత్తం అడిగంటిపోతుంది, అంటే మాడిపోతుంది. సో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆల్మోస్ట్ మన వంకాయలు మగ్గిపోయినట్టే అండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు కొంచెం మగ్గిపోయిన తర్వాత మనకు మిగిలిపోయిన మిశ్రమం ఉంటుంది కదా, ముందుగానే గ్రైండర్ చేసి పెట్టుకున్న మిశ్రమం, ఆ మిగిలిపోయింది ఏదైతే ఉందో అది కూడా ఇందులోనే వేసేస్తున్నాను నేను. ఇప్పుడు ఇలా వేసేసుకొని దాంట్లో వాటర్ పోసేస్తున్నాను. ఈ మిశ్రమం అనేది వంకాయలు మగ్గిన తర్వాతే మనం వేసుకోవాలి. ముందుగానే వేస్తే ఏమవుతుందంటే మొత్తం మాడిపోతుంది. సో మనం మగ్గిన తర్వాత ఇది మీద నుంచి వేసుకొని కొంచెం వాటర్ పోసేసుకొని ఒక 10 మినిట్స్ మనం ఉడికించేసుకుంటే సరిపోతుంది. పైనుండి కావాలంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా దీన్ని ఒక 10 మినిట్స్ స్లో ఫ్లేమ్ మీద ఉడికించేసుకోవాలండి. ఇప్పుడు మనం మూత ఓపెన్ చేసి చూసేద్దాము. ఇలా ఆయిల్ పైనకు వచ్చింది కదా. ఆయిల్ పైనకు వచ్చింది అని అంటే మన వంకాయ అంటే గుత్తి వంకాయ అనేది రెడీ అయిపోయినట్టే అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. సో పైనుండి మనం కొత్తిమీర చల్లేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీర, కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇలా గార్నిష్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. సో ఈ వంకాయ మనము చపాతీలోకి కానీ, బగారా రైస్తో కానీ, నార్మల్ రైస్తో కానీ ఎలా అయినా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంటే అందరూ చాలా వెర్షన్స్ ఉన్నాయి వంకాయ రెసిపీకి. కొంతమంది కొన్ని రకాల్లో చేస్తారు. సో దిస్ ఈస్ మై వర్షన్ ఆఫ్ మేకింగ్ ఇది గుత్తి వంకాయ కర్రీ. సో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.